రేవంత్ రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. తాను వెళుతున్న మార్గంలో వచ్చిన అంబులెన్స్కు దారి ఇచ్చారు. శనివారం ఉదయం 11:45 సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కేబీఆర్ పార్క్ రోడ్డులో వెళుతోంది. అయితే ఇదే సమయంలో వెనక నుంచి అంబులెన్స్ వచ్చింది. దీంతో అంబులెన్స్కు దారి ఇవ్వాలని డ్రైవర్కు సూచించారు సీఎం. సీఎం కారు పక్కకు తప్పుకోవడంతో అంబులెన్స్ ముఖ్యమంత్రి కాన్వాయ్ను దాటుకుంటూ ముందుకెళ్లిపోయింది. మరోవైపు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో తన కోసం ట్రాఫిక్ ఆపద్దంటూ పోలీసులకు సూచించారు. ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా తన కాన్వాయ్ తీసుకెళ్లాలని ఆదేశించారు. అలాగే సీఎం కాన్వాయ్లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించుకున్నారు. తాజాగా అంబులెన్స్కు దారి ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. ఇదే సమయంలో 4 నెలల క్రితం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. డిసెంబర్ 23వ తేదీన గిగ్ వర్కర్స్తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సమావేశం జరిగింది. ఆ సమయంలోనే స్విగ్గీ బాయ్ అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని తాను ఎదురు చూశానని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. ఆ కుటుంబ వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షలు ఆ కుటుంబానికి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక సాయం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చెక్ను శనివారం సచివాలయంలో బాధిత కుటుంబానికి అందించారు.